వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేములు మండలం పరిధిలోని గొట్లపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి నెల రోజులుగా విధులకు హాజరు కాకుండా కుంటి శాఖలతో ఒక ఉద్యోగం కొనసాగుతూ యథావిధిగా జీతం చేసుకుంటూ మరొక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ గ్రామాన్ని విస్మరించారని గ్రామస్తులు మంగళవారం పంచాయతీ కార్యాలయం ముందు మండిపడ్డారు. గ్రామంలో పారిశుద్ధ్యం రోడ్లపై ఏరులై పారుతుందన్నారు. పిచ్చి మొక్కలు ఎక్కడికక్కడే పెరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడని పేర్కొన్నారు. ఉన్న ఉద్యోగానికి న్యాయం చేయకుండా అన్యాయంగా జీతం తీసుకుంటూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారని గ్రామస్తులు ఇస్మాయిల్ తో పాటు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని పంచాయతీ కార్యదర్శిపై వేటు వేసి మా గ్రామంలో సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. గ్రామంలో అనేక సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి మా పెద్దేములు మండలం వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఒక్క నెల పై నుండి ఇక్కడ గ్రామ పంచాయత్ కార్యదర్శి రావడం లేదు కాబట్టి ఏ సమస్యలు మా గ్రామస్తులు ఎవరైనా ఏమైనా సమస్యల గురించి వస్తే ఎప్పుడు చూసినా ఆఫీసు బంద్ ఉంటుంది, కార్యదర్శి రాకొచ్చిండు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు మురుగు కాలువలు కానీ, తాగునీటు కానీ, విధి లైట్లు కానీ, ప్రతి ఒక్క సమస్యలు పైప్ లీకేజీలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే చాలా దోమలు గోయికేలు అయినాయి. ఊళ్ళో పెద్దలు చిన్నలు అందరూ కూడా బాధపడుతున్నారు. జ్వరాలు వచ్చి అందరూ బెడ్ల మీద పడుతున్నారు. కాబట్టి ఎందుకంటే ఇలాంటి సమస్యలు పై అధికారులు వెంటనే ఈ కార్యదర్శిపై చర్యలు తీసుకొని మాకు కొత్త కార్యదర్శిని నియమించాలని కూడా మనవి చేస్తున్నాము. ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి. మాత గ్రామంలో బక్రీద్ పండుగ ముందు కొన్ని పశువుల చిట్టులు కావాలంటే కూడా చేయట్లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య గురించి వచ్చిన వాళ్లకు వెనుకకు పంపించిన ఈ కార్యదర్శిని మా గ్రామానికి వద్దని కూడా మా గ్రామం తరఫు నుంచి విన్నవిస్తున్నాము. కొత్త కార్యదర్శిని వెంటనే మాకు ఇవ్వాలని అధికారులకు పై అధికారులకు కూడా మేము విన్నవిస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. గుట్లపల్లి గ్రామంలో గ్రామ కార్యదర్శి ఒక నెల నుంచి మాకు మా ఊర్లో కనబడటలేదు. ఎందుకంటే ఊర్లో ఎక్కడ పడితే అక్కడ దోమలు గుంతలు, ఎక్కడ నీరు ఎక్కడ అంటే అక్కడ నిల్వ ఉంటున్నాయి. దోమలు గిట్ట ఎక్కువవుతున్నాయి. ఎవరికి అడగాలో ఏమో అర్థమవుతలేదు. సెకండ్ మా గ్రామంలో వీధి దీపాలు లేవు, అనేక మురుగు కాలువలు ఉన్నాయి. మళ్ళా బోరీలు గిట్ట సాఫ్ చేయడం లేదు. దోమలు అనేకమైన ఉన్నాయి. గడ్డి ఎరిగి పాములు వస్తున్నాయి అంట చెప్పు. కొత్త సెక్రటరీ గుట్లపల్లిలో సందు మొత్తం గల్లీలంతా గడ్డి పెరిగింది. వీడికి నెల సెక్రటరీ మా ఊరికి వస్తలేడు. పంచాయతీ ఆఫీసు నెల 18 నుంచి బంద్ ఉంది. మా సెక్రటరీని ఎవరో కిడ్నాప్ చేసిర్రు. మా ఫోన్ బంద్ ఉంది, అన్ని బంద్ ఉన్నాడు. ఆ సెక్రటరీని అధికారులు తీసుకొచ్చి ఆ కిడ్నాప్ చేసిన ఎవరు కిడ్నాప్ చేసిర్రు, ఎక్కడ పోయిండో మాకు అర్థమైతే లేదు. అతను ముందుగాల అతను పట్టుకురావాలని కోరుతున్నాం. మన మురికి కాలువలు సాఫ్ చేయాలి. ఎవరు అధికారులు ఎవరు లేరు. లైట్లు లేవు, బల్బులు వేపియాలి. పిల్లల పండుగ ఉన్నది, బల్బులు వేసుకోవాలి కూడా ఎవరు లేరు. ఈ అధికారులు ఎక్కడ పోయినరో ఏమో.